అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వామ్‌తో రైస్ చేయబోతున్నాము. ఈ వాము మన ఒంటికి ఎంత గ్యాస్ట్రిక్ ఉన్నా కూడా గ్యాస్ట్రిక్ మటమాయ అయిపోతుంది. హాస్పిటల్‌కి వెళ్ళే అవసరం లేదు, మాత్రలు వాడే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి మన స్వీట్లు ఎక్కువ తిని కడుపు నొక్కుతుంది కదా, అలాంటప్పుడు కూడా వాము కషాయము, వాము రైస్ చేసి తిన్నామంటే అన్నీ కూడా మటమాయం అయిపోతుంది. ఈ వాము రైస్ చిన్నపిల్లల నుండి డెలివరీ అయ్యే తల్లుల నుండి పెద్దోళ్ళు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వామ్‌తో ఏడ్ చేసి తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. వామ్ రైస్ అన్నాను కదా, దానికి ఫస్ట్ మనకు వాము గింజలు కావాలి. ఇవి వచ్చేసి నేను ఊరికి వెళ్ళేటప్పుడు మా ఆడబెట్టి ఎన్ని గింజలు ఇచ్చారో వాళ్ళ గుడ్డిలో పండేసిన నాటి గింజలు అనమాట. చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కల్తీ లేకపోయినవి. ఇప్పుడు మనకు వాము రైస్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. పచ్చిమిరపకాయలు ఒక 3 నుండి 4, ఎండుమిరపకాయలు ఒక 3 నుండి 4, అలాగే తెల్లుల్లి 1, కరివేపాకు. నెక్స్ట్ వచ్చి వాము 1 టేబుల్ స్పూన్ కావాలండి. మీ క్వాంటిటీ చూసుకొని మీరు వాము ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత 1 తెల్లుల్లి తీసుకున్నాం కదా, కచ్చాబిచ్చా దంచుకోవాలి. ఇలాగ మిరపకాయలు స్ట్రైట్ కట్ చేసుకుని ఎర్ర మిరపకాయలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకోవాలి. తెల్లుల్లి మాత్రం కచ్చాబిచ్చా దంచినామంటే మనం తినేటప్పుడు నోటికి దొరికి చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ అన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు చూశారు కదా, ఈ కలర్ రావాలన్నమాట, ఎక్కువ మార్చకూడదు. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం వాము తీసుకున్నాం కదా, ఆ వాముని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఆయిల్ వేసుకున్నాక మనం రైస్ కలిపేటప్పుడు ఆయిల్ అయిపోతుంది. ఇది మంచి ఆయుర్వేదిక్ ఫుడ్ అండి. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మా అమ్మ చేసేటప్పుడు పసుపు వేసేవారు కాదు, కాకపోతే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ప్రతి ఒక్కటే కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటారు కదా, సో వాళ్ళ కోసమనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. తర్వాత ఇందులో కొంచెం చల్లగైన అన్నము, వేడైన అన్నం ఏదైనా వేసుకోవచ్చండి. మేము చిన్నపిల్లప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, తర్వాత మేము కూడా అమ్మ ఏదైనా అన్నం సాంబార్ వద్దు, ఏదైనా వెరైటీ చేయంటే మా అమ్మ ఇలా చేసుకుని ఇచ్చేవారు. నెక్స్ట్ స్వీట్లు ఎక్కువ తిని కడుపు నొప్పి వచ్చిందన్నా కూడా ఇలా చేసి ఇచ్చేవారు. గ్యాస్ట్రిక్ ఉన్నక్కడ ఇలా చేసి తిన్నామంటే మట మాయం అయిపోతుందండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.